కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అర్హులైన వారందరికీ కొత్త కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసింది. దీంతో జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. కొత్త కార్డుల కోసం 30,611, స్ప్లిట్ కార్డుల కోసం 46,918, కార్డుల్లో చేర్పులకు 2,13,007, అడ్రస్ మార్పునకు 8,263, తొలగింపునకు 36,588 కార్డులకు, రేషన్ కార్డులను సరెండర్ చేయడానికి 685, కలిపి మొత్తంగా 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై కసరత్తు చేస్తున్నామని, ప్రతిపాదించిన డిజైన్లు కూడా పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే కొత్త రేషన్ కార్డు అందజేస్తామంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పలుమార్లు ప్రకటించారు. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు కొత్తగా పెళ్ళైన జంటలు, గత ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో కార్డులు కోల్పోయిన వారు తమకు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఇక్కడ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా మాజీ సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలతో ఉన్న పాత కార్డులపైనే రేషన్ సరుకులు ఇస్తుండడాన్ని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాటి స్థానంలో రీడిజైన్ చేసిన కొత్త కార్డులనైనా జారీ చేయాలని కోరుతూ ఉన్నారు. కొత్త కార్డుల రూపకల్పనకు పలు డిజైన్లు పరిశీలించిన తరువాత చివరకు లేత పసుపు రంగు వర్ణంతో రూపొందించిన కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ఆర్థికంగా అదనపు భారం పడకుండానే కొత్త కార్డులను మంజూరు చేయవచ్చని నివేదించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి స్థానంలో 90 లక్షల రేషన్ కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించింది. మిగిలిన కార్డులకు ఇస్తున్న ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులపై ఇస్తున్న సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయొచ్చని నివేదికలో పేర్కొన్నారు. అది ఎలాగంటే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం రేషన్ కార్డుల వినియోగంపై కాలానుగుణంగా సమీక్షలు చేసి ఆ స్టార్టింగ్ డేటా ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని 17,941 అంత్యోదయ అన్న యోజన, అలాగే 136,420 PHH ప్రయారిటీ హౌస్ హోల్డ్ కార్డుదారులు గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ కార్డులను తొలగిస్తే ఏడాదికి 90 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. తాజాగా గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని కార్డులను కూడా తొలగించి వాటి స్థానంలో అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండానే రాష్ట్రంలో 1,50,00,000కు పైగా పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తుల సంగతి ఏమో గానీ ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో వైఎస్ జగన్ బొమ్మ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్న కార్డుల స్థానంలో లేత పసుపు వర్ణంతో కూడి రాష్ట్ర చిహ్నం ఉన్నటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ ఉంది.